నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీదకి ట్రైన్ దూసుకొచ్చిందని ఇక క్షణాల్లో అప్రమత్తమైనటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు త్రుటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా చాలా బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సో సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. చంద్రబాబు నాయుడు గారికి త్రుటిలో ట్రైన్ ఇన్సిడెంట్ ఏదో ఒకటి తప్పిందని చెప్పేసి ఒక అంశం సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూ ఉంది. మరి అసలు ఇది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగా అది యాక్సిడెంట్లో జరిగిందా, లేకపోతే ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు వరద సంబంధించిన ప్రదేశాల్లో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. ఒకసారి ఆయన ఈ పనిలోకి దిగిన తర్వాత ఇంక చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా ఆయనకి అర్థంగా అంత లీనం అయిపోతారు. ఆయన సహజంగా ఏదైనా వర్క్లోకి వెళ్ళినప్పుడు అంత లీనం అయిపోతారు. అలాగే ఆయన ఇప్పుడు అక్కడ బుడమేరు ప్రాంతంలో జరుగుతున్నటువంటి సహాయ కార్యక్రమాలు వాటిని పరిశీలించడానికి ఆయన వెళ్ళారు. పైగా అక్కడ బుడమేరు వరద సందర్భంగా అక్కడ ఉండేటువంటి ప్రాంతాలు మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాయి అన్నప్పుడు అక్కడ యాక్చువల్గా వరద రాకుండా కట్టను పూర్తి చేయటం, ఆ పనులు చాలా ముమ్మరంగా చేశారు. పరిస్థితి అదుపులోకి వస్తుంది. అంటే మొత్తం పరిశీలించి రావాలని చెప్పి ఆయన వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి రైల్వే ట్రాక్, మధురానగర్ ట్రాక్, ఆ ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సహజంగా మనకు ట్రైన్ వస్తుంది తెలియదు కదా. సో ఆ ట్రైన్ చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. అక్కడ ఉండేటువంటి రైల్వే ట్రాక్ మీద, వంతెన ప్రతి ట్రాక్ రెండింటి మీద నడుచుకుంటూ వస్తున్న సందర్భంగా జరిగింది అది. అయితే కొంతమంది ఈ చంద్రదండు ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా కానీ చంద్రదండు ఉంటారు. చంద్రదండు అంటే క్యాడరు సిబ్బంది ఉంటారు. Z+ కేటగిరీ, ఆయనకి ఎలాగో సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి. బట్ ఈ వరద ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సందర్భంగా ఆ Z+ కేటగిరీ భద్రతను కూడా కొంచెం తగ్గించుకొని మిగతా వాళ్ళు పరామర్శకు వెళ్తున్నాడు కాబట్టి అందరూ ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడటానికి, ఆ వెసులుబాటు కల్పించడానికి సెక్యూరిటీని కూడా తగ్గించుకున్నాడు ఆయన. అయితే మినిమం సెక్యూరిటీ Z+ కేటగిరీ ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం చంద్రదండు కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే చంద్రదండు ఆల్రెడీ ఇప్పుడు ఈ బ్లాక్ కమాండర్స్ ఉంటారు. వాళ్ళు బ్లాక్ కమాండర్స్ ఏం చేస్తారంటే ఎవరినైనా సరే వాళ్ళ నామ్స్ ప్రకారం దగ్గర రానివ్వరు. అసలు చంద్రబాబు నాయుడు దగ్గరికి అసలు రానివ్వరు. ఈ చంద్రదండు ఏంటంటే పబ్లిక్ని దగ్గర తీసుకుని బ్లాక్ కమాండర్స్ తోటి కొంచెం వాళ్ళు కోఆర్డినేషన్గా ఉంటారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళడానికి పబ్లిక్ని ఎవరిని తీసుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద, ప్లస్ అందరూ ఒకేసారిగా చంద్రబాబు నాయుడు కలవాలని చెప్పి ఆతృతగా ముందుకు వచ్చినప్పుడు ఈ చంద్రదండు కొంత ఒక సమన్వయం చేసుకొని వాళ్ళని నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ చంద్రదండ ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు రైల్వే ట్రాక్ నడుచుకుంటా ఇరు ప్రాంతాల్లో పరిశీలించుకుంటా ఎలా ఉంది, సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ముంపు ప్రాంతాలు ఎలా ఉన్నాయి అని పరిశీలిస్తూ ఆయన ట్రాక్లో వస్తున్నప్పుడు వెనక నుంచి ట్రైన్ వస్తుంది. ఆయన చూసుకోలేదు. జనరల్గా ఆయన చూడదు కదా, ముందు ట్రాక్లో వెళ్ళిపోతుంటారు. ట్రాక్లో వెళ్ళిపోతున్నప్పుడు వెనక రైలు వస్తుంది అనే సంగతి ఆయనకు తెలియదు కదా. సో వెనక రైలు వస్తుంది అనే సంగతి ఇది చంద్రదండు గమనించి ఇమీడియట్గా అక్కడ లైన్మెన్ ఉంటాడు. ఆ లైన్మెన్కి వాళ్ళు అలర్ట్ చేయడంతో పాటు వీళ్ళు ఎర్ర జెండాలు ఊపడంతో కరెక్ట్గా ట్రాక్ మీద చంద్రబాబు నాయుడు వెళ్తున్నప్పుడు ట్రైన్ వెనక కరెక్ట్గా 3 అడుగుల దూరంలో ఆగిపోయిందని చెప్పేసి న్యూస్, ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్. అంటే చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు, వెనక నుంచి ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ని ఇలా చంద్రబాబు నాయుడు నడుచుకుంటూ వెళ్ళటం, వెనక ట్రైన్ రావడాన్ని గమనించాలి ఆయన. బట్ వీళ్ళు గమనించి దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అది కనుక ఏమాత్రం ఒకవేళ ఆ లైన్మెన్ ఎవరైతే ఉన్నారో అక్కడ అతను అలర్ట్ కాకపోయినా, లేదు ఆ ట్రైన్ డ్రైవరు లైట్గా తీసుకున్న కమ్యూనికేషన్, జనరల్గా రెడ్ ఫ్లాగ్ను ఊపితే కనుక ఏదో ప్రమాదం ఉందని చెప్పేసి రైలు సంబంధించిన లోకో పైలట్ కొంచెం కంట్రోల్ చేస్తారు. సహజంగా వాళ్ళకి ట్రైనింగ్లోనే ఉంటుంది అది. దానికి సింబల్స్ కూడా ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ ఎర్ర జెండాలు ఊపితే అది ఆగదు. ట్రైన్ ఆగటం అంటే అంత చిన్న విషయం కాదు. దానికి చాలా నామ్స్ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి లేదు. ఒకవేళ ఆపితే ఎందుకు ఆపే అనేది ఈ లోకో పైలట్ పెద్ద ఎత్తున దాన్ని వివరణ రాయాలి. ఇవన్నీ చాలా ఉంటాయి. అయితే ఇక్కడ ట్రైన్కి రైల్వే ట్రాక్ మీద పోతున్నప్పుడు వెనక రైలు వస్తుందని చెప్పి మనకు ఎక్స్పెక్ట్ చేయలేం కదా అసలు జనరల్గా.
మన కాకపోతే చూసుకుంటూ వెళ్ళాలి. బట్ ఈయన వెళ్తున్నారు, చూసుకోలేదు, వెనక చంద్రదండు ముందు వెనక ఉన్నారు, పక్కనేమో సెక్యూరిటీ ఉంది, ఇదంతా ఉంది. దాంతో వాళ్ళు చూసి వాళ్ళు అలర్ట్ చేసి ఆ ట్రైన్ని ఆపారు. కరెక్ట్గా 3 అడుగుల దూరంలో ఆగిపోయింది అని చెప్పేసి న్యూస్. సో ఆ సందర్భంగా పక్కనే వంతెన ఒకటి ఉంటే ఆ వంతెన పక్కన చంద్రబాబు నాయుడు ఉండటంతో ఆ ప్రమాదం తప్పింది అనేది కూడా ఒకటి. జనరల్గా అంటే 2 రకాల న్యూస్ వస్తున్నాయి. అది ఎగ్జాక్ట్గా ఏంటి అనేది ఇంకా పూర్తిగా తెలియట్లేదు. ట్రాక్ పైనకి వెళ్తున్నప్పుడు వీళ్ళు ట్రైన్ అయితే ఆపారు, లోకో పైలట్ ఆపారు, కరెక్ట్గా 3 అడుగుల దూరంలో ఆగిపోయింది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి చుట్టూరు ఆయన్ని తప్పించేందుకు బ్లాక్ కమాండర్స్ రౌండ్ చేశారు అనేది ఒక న్యూస్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈయన వంతెన మీద వెళ్తున్నాడు, ఆ ట్రాక్ జనరల్గా ట్రాక్ ఉండేటువంటి వంతెన మీద వెళ్తున్నప్పుడు అక్కడక్కడ ఈ పక్కకి వంతెనలు ఉంటాయి, అదే నుంచోడానికి. ఒకవేళ ట్రైన్ వచ్చింది అనుకో, ట్రైన్ వచ్చినప్పుడు పక్కన సేఫ్గా నుంచోడానికి చిన్న ఒక రౌండ్ లాగా ఉంటుందన్నమాట. సో దాంట్లో నుంచున్నాడు ఈయన. ట్రైను జస్ట్ అట్లా పోయేటప్పుడు దాన్ని ట్రైన్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్రమత్తం అయిపోయి ఎమ్మటే ఇలా ఆయన్ని వంతెన పక్కన నుంచోబెట్టారు అనేది ఒకటి. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే అఫీషియల్గా, అంటే ఈ వెబ్సైట్లో రకరకాల న్యూస్ వస్తుంది కానీ బట్ అఫీషియల్గా తెలుస్తుంది ఏంటంటే ఆయన వెళ్తున్నటువంటి సందర్భంగా ట్రైన్ వస్తున్న సంగతి తెలీదు. సో వీళ్ళే ముందు అప్రమత్తం అయ్యి ఆపారు. చంద్రదండు అప్రమత్తం చేసింది లైన్మెన్ అలర్ట్ అయిపోయాడు, ఎర్ర జెండాలు ఊపారు. దాంతో ట్రైన్ లోకో పైలట్ ఆపుకుంటూ వచ్చాడు. కరెక్ట్గా దగ్గరకు అట్ట రాగానే ఆగిపోయింది, 3 అడుగుల దూరంలో ఆగిపోయింది, సినిమా స్టైల్లో అనేది అఫీషియల్గా. అంటే బాలకృష్ణ కనుక ఇటు ఆగితే వెనక్కి అభిమానంగానే ట్రైన్ వెళ్ళిపోయినట్టు చంద్రబాబు నాయుడు దెబ్బకి ట్రైన్ కూడా ఆగిపోయింది. సహజంగా ఏంటంటే అది చాలా చిన్న ప్రమాదం అయితే కాదు, ఇది జస్ట్ మిస్ అంటారు కదా, అట్ట మిస్ అయిపోయింది. ఒకవేళ లోకో పైలట్ కనుక దాన్ని కానీ కంట్రోల్ చేయలేకపోతే ప్రమాదం జరిగి ఉండేది. బ్లాక్ కమాండ్ అయితే ఏం చేస్తారు, ట్రాక్ మీద పోయేటువంటి వాళ్ళని బ్లాక్ కమాండ్ ఎవరైనా రైలు కొట్టుకొని వెళ్ళిపోతుంది కదా. సో త్రుట్లో తప్పింది ప్రమాదం అంటాం కదా, త్రుట్లో చంద్రబాబు నాయుడు ప్రమాదం తప్పింది అని చెప్పేసి అనొచ్చు. దీని అంతటి కారణం ఏంటంటే ఆయనే గత వారం రోజుల నుంచి ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉండేటువంటి బుడమేరు పరిధిలో ఉండేటువంటి గ్రామాలు మునిగిపోవటం, కొన్ని వేల మంది నిరాశ్రయులు కావటం, దాదాపు 60,000 మంది నిరాశ్రయులు అయ్యారని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళు నిరాశ్రయులు కావటం, వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఒక తపన ఆయనకి దాంట్లో ఉండిపోయారు, లీనమైపోయారు. ఆ ఇష్యూలో ఎలా చేయాలి, వీళ్ళని ఎలా రివోక్ చేయాలి, ఎలా ఈ ఉత్పత్తి నుంచి తప్పించాలి అనే దాంట్లోనే లీనమైపోయారు. వెనక ట్రైన్ వస్తుందా, పక్కన ఇంకోటి వస్తుందా అనేది ఆయన చూసుకునే పరిస్థితి లేదు. సో ఆయన ఎంతసేపటికి ఏం చేయాలి, ఈ విపత్తు నుంచి బయటపడేయించాలి అనేటువంటి దాంట్లో, ప్లస్ దీనికి కేంద్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇదే ఆలోచిస్తుంటారు కదా జనరల్గా. అవును, రివ్యూ మీటింగ్లు పెడుతుంటారు, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు, అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్కి సూచనలు ఇస్తుంటారు. బిజీలో ఉంటారు కానీ పక్కన ఎవరు వస్తున్నారు, ఎదురుగా ఎవరు వస్తున్నారు, లేదా వెనక ఎవరు వస్తున్నారు ఇవన్నీ చూసుకోరు కదా. సో దాంట్లో భాగంగా జరిగినటువంటి సంఘటన ఇది. బట్ ఇది మాత్రం ఒక రకంగా చెప్పాలంటే జస్ట్ మిస్, చాలా పెద్ద ప్రమాదం తప్పింది త్రుట్లో అని చెప్పి మనం చెప్పొచ్చు.